పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అంటే మీరు ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు? ఎగ్జాక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు. సో మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వద్దు మాకు నారా లోకేష్ కావాలని కొంతమంది అంటున్నారు కదా, అవును. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ అంటే హోప్ అన్న. నారా లోకేష్ గారు అంటే ఐటీ సెక్టర్ కింద ఎంప్లాయ్మెంట్ అయినా వస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా అన్ని సెక్టర్ల కింద వస్తుంది. మాక్సిమం అన్ని సెక్టర్లు కూడా కొంచెం ఉపాధి కల్పించే అవకాశం అయితే ఉండొచ్చు. నేనైతే మాక్సిమం పవన్ కళ్యాణ్ గారికి నేను సపోర్ట్ చేస్తాను. అయితే ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం గా వద్దు అనడానికి కారణాలు ఏమంటే అనుకుంటున్నారు మీరు? కారణాలంటే చెప్పలేము, చాలా ఉంటాయి. ఇంకా అంటే డిప్యూటీ సీఎం గా మంచి పేరు వస్తుంది, దానిని ఖరాబ్ చేయడానికి ఇట్లా చేస్తారు అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా చేస్తున్నారు. కొంతమంది అది నచ్చదు, చాలా మందికి రాజకీయ వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే ఇది అది చేయడం వల్ల ఇంకా వాళ్ళు ఏదో అనుకుంటారు కదా. సో నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం హోదాకి సరిపోతారని మీరు అనుకుంటున్నారు? సరిపోతారు. నారా లోకేష్ గారు కూడా సరిపోతారు, పేరు పెట్టట్లేదు. కానీ దానికంటే ఇంపార్టెంట్ గా మనం పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం బెటర్. ఓకే. అంటే మంచి చేస్తారు. ఇంకా కొద్ది నెలల్లోనే పవన్ కళ్యాణ్ గారు సీఎం కూడా అవుతారని కొంతమంది అంటారు, జనసేన వాళ్ళు. సో అట్లా అయితే ఉండొచ్చా? అయితే ఎట్లుంటది? సీఎం అయితే అవ్వడం కష్టం ఇప్పుడున్న పొజిషన్ లో. పవన్ కళ్యాణ్ గారు మేబీ ఇంకా ఎక్కువగా పోటీ చేస్తే కనుక అవ్వచ్చు నెక్స్ట్ ఎలక్షన్ లో. ఇప్పుడైతే అవ్వే అవకాశం అయితే లేదు. అయితే డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు ఇప్పుడు మంచిగా పరిపాలన చేస్తే మంచి పేరు వస్తుంది కదా. ఒకవేళ సీఎం గా ఉంటే అప్పుడు సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి? ఇంకా బాగుంటది అన్న సీఎం గారు ఉంటే. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు చాలా వరకు చేస్తున్నారు, తన స్వతహాగా సొంత ఖర్చుతో అన్న ఏం పట్టించుకొని చేస్తున్నారు. సీఎం కన్నా ఉంటే ఇంకా ఎక్కువ చేయొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేశాడు అనుకోవచ్చా? సొంత కొడుకు నారా లోకేష్ సపోర్ట్ చేశాడు అనుకోవచ్చా? చంద్రబాబు గారికి సపోర్ట్ చేస్తాం. ఆయన వీళ్ళిద్దరు ఎవరికి చేస్తాడు? ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గారికి. కొడుకు గారికి చేయొచ్చు. అంటే పవన్ కళ్యాణ్ కూడా సమాన హోదా ఇస్తా అని చెప్పాడు కదా. అవును, ఇంకా సొంత కొడుకు కదా, మేబీ ఛాన్సెస్ అయితే కొడుకు గారికి ఎక్కువ ఛాన్స్. కొడుకు వాళ్ళు నిలబడ్డారు కదా, పవన్ కళ్యాణ్. అవును, ఓటర్ ప్రభుత్వం కూడా ప్రభుత్వం మన పవన్ కళ్యాణ్ గారి వల్ల నిలబడ్డది. కానీ రిలేషన్ కదా మెయిన్, రిలేషన్ బట్టి మరి ఎవరికి ఇస్తారని చెప్పలేము. ఇంకా వాళ్ళ అభిప్రాయం. ఇంకా సరే, ఫ్యూచర్ లో ఇప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతాడు అనుకోవచ్చా? ఫ్యూచర్ లో అయితే అవ్వచ్చు. కూటమి జనసేన ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అవుతారా, నారా లోకేష్ అవుతాడా నెక్స్ట్ 29 కూటమి ఉన్నప్పుడు నారా లోకేష్ అయితే అవ్వే ఛాన్స్ లేదని పవన్ కళ్యాణ్ గారు అవుతారు.